సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం కైట్ ఫెస్టివల్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ వేడుకలు టూరిజం శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఫెస్టివల్లో 19 దేశాల ప్రజలు పాల్గొని పతంగులు ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా ఈ కైట్ ఫెస్టివల్ని అయితే నిర్వహించినారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మనం చూసుకోవచ్చు. వివిధ దేశాలకు చెందినటువంటి కైట్ ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. దాదాపు 19 దేశాలకు చెందినటువంటి కైట్ ప్లేయర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి దాదాపు 50 నుంచి 60 మంది వరకు కూడా కైట్ ప్లేయర్స్ ఇక్కడైతే ఈ కైట్ ఫెస్టివల్ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పతంగులన్నీ సాధారణ సైజు కంటే పెద్ద సైజులో ఉన్నటువంటి పతంగులను కూడా ఇక్కడ ఎగరవేస్తూ ఉన్నారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నది. మొత్తం 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం అయితే జరగనుంది. ఈ మొత్తం వివిధ దేశాలకు చెందినటువంటి కైట్ ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడ పాల్గొన్నారు. చూసుకోవచ్చు పెద్ద పెద్ద పతంగులన్నీ కూడా వివిధ రకాల ఉన్నటువంటి పతంగులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. మొత్తం 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. सर कहाँ से आओ? पंजाब। कैसा है फेस्टिवल? बहुत बढ़िया, मजेदार। कितने टाइम है? फर्स्ट टाइम? सेकंड टाइम। कैसा है? मजा आ रहा है, हवा थोड़ी कम है। हैदराबाद टूरिज्म हाँ कैसा है? अच्छा है, बहुत बढ़िया, फर्स्ट क्लास। तेलंगाना जरूर आना। తెలంగాణ జరూర్ అన్న పేరుతో కూడా మన దగ్గర ఇటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ कैसा है? इंडिया गुजरात। कैसा है फेस्टिवल? फेस्टिवल बहुत अच्छा है। यहाँ स्वीट्स के साथ साथ हमें काइट फ्लाइंग करने को मिल रहा है। बहुत तरीके की स्वीट्स मिल रही है और काइट भी डिफरेंट टाइप के मिल रहे हैं। कितने टाइम आ गए? इधर 7 टाइम्स। 7 टाइम। या कैसा है फील? बहुत अच्छा लगता है। यहाँ का फूड अच्छा लगता है, यहाँ काइट फ्लाइंग अच्छा लगता है, यहाँ का ग्राउंड बहुत बड़ा है, पीपल्स अच्छे हैं, शांति से देखते हैं, सब कुछ करते हैं, एंजॉय करते हैं सब। ఎంజాయ్ करते हैं? या చాలా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం పెద్ద ఎత్తున ఇక్కడ పతంగులను అయితే ఎగురవేస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకోవచ్చు కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపు 18 దేశాలకు చెందినటువంటి కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ పాల్గొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం దీనికి సంబంధించి కూడా మనం ఇప్పటికే చాలా పెద్ద పెద్ద పతంగులు అటువైపు చూసుకుంటే కూడా మొత్తం చాలా పెద్ద గ్రౌండ్ ఇది, పెద్ద పెద్ద పతంగులు కూడా ఎగరవేస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు. మొత్తం ఇప్పటికే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా కూడా 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ కార్యక్రమాలు అయితే నిర్వహించేందుకు అయితే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు ఇంకా మాట్లాడేందుకు కూడా పెద్ద విదేశాలకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Italy. Yeah, we are enjoying to fly again in this sky, in this country. How to feel अच्छा है? Yeah, thank you with Hyderabad. Everything. How many times are you? Sorry? How many times coming India? 10 day. 10 day. 10. చూసుకోవచ్చు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం అయితే జరగనుంది. మొత్తం స్వీట్ ఫెస్టివల్తో పాటు ఈ కైట్ ఫెస్టివల్ కూడా 3 రోజుల పాటు జరగనుంది. అయితే 3 రోజుల తర్వాత మాత్రం ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా పెద్ద ఎత్తున మరీ ఉత్సవాలు అయితే జరగనున్నాయి. మొత్తం దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అయితే ఈ హాట్ హెయిర్ బెలూన్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. 16, 17 ఈ 3 రోజుల్లో కూడా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరగనుంది. మొత్తం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ఫెస్టివల్ అయితే జరగనుంది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనుంది. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ టూరిజం శాఖ షెడ్యూల్ని అయితే ప్రకటించి మొత్తం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 17 వరకు కూడా ఈ ఫెస్టివల్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి కూడా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున విదేశీయులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. మొత్తం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున ప్రారంభమైంది. 3 రోజుల పాటు అయితే ఈ కార్యక్రమం అయితే జరగనున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ రాత్రిపూట మొత్తం డ్రోన్ షోలతో పాటు ఎయిర్ బెలూన్ షోకి సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా జరగనున్నాయని కూడా మనతో పాటు ఉన్నటువంటి ఇక్కడ టూరిజం శాఖ అయితే చెప్పడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి వాడు కూడా పెద్ద ఎత్తున ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామన్ గజానంతో అరుణ్, HM TV, హైదరాబాద్.